నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. ఇరాన్‌లో జరుగుతున్న గొడవలు మీ అందరికీ తెలిసిందే. అయితే ఆ గొడవల్లో దాదాపు 3117 మంది ప్రొటెస్టర్స్ చనిపోయారు అని జెప్పి ఒకానొక సంస్థ జెప్తోంది ఇరాన్‌లో. సో, వీళ్ళంతా ఖమేనీకి అపోజిట్‌గా ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళు. అయితే అక్కడ ఒక 8 సంవత్సరాల పాప ఆమెకి కడుపులో మన వైపు ఇక్కడ దవడ దగ్గర, తల వెనక వైపు బుల్లెట్స్ తాకాయి. ఆ పిల్ల అక్కడికక్కడే చనిపోయింది. ఇంకొక 3 సంవత్సరాల పాప గూడా చనిపోయింది. వెంటనే వాళ్ళని తీసుకెళ్ళి చెక్ జేశారు. చేస్తే బుల్లెట్స్ తీస్తే లాస్ట్‌కి ఆ ప్రాసెస్‌లో భాగంగా తేలిందేమిటి అంటే, ఆ బుల్లెట్స్ ఇజ్రాయెల్‌కి సంబంధించిన మిలిటరీ బుల్లెట్స్ అని తేలింది. వెంటనే ఇరాన్ ఏం జెప్తోంది ఇప్పుడు అంటే, ఇక్కడ ప్రొటెస్ట్స్ ఏవైతే జరుగుతున్నాయో, అవి స్వయంగా ఇక్కడ ఉన్నవాళ్ళు చేసేదానికంటే కూడా అమెరికా, ఇజ్రాయెల్ కలిపి మొసాద్ వాళ్ళు ఇక్కడ రెచ్చగొట్టి మరీ చేస్తున్నారు అనేది ఇరాన్ ఇప్పుడు చెప్తోంది. విత్ ప్రూఫ్‌లు మాట్లాడుతున్నాం మేము అని ఇరాన్ గట్టిగానే చెప్తోంది. ఇదొక ఎత్తైతే డొనాల్డ్ ట్రంప్ పెద్ద వార్నింగ్ ఇచ్చేశాడు ఇరాన్‌కి. అంటే నాకు ఏదైనా ప్రమాదం జరిగితే యాస్ ఎ యూఎస్ ప్రెసిడెంట్‌గా డొనాల్డ్ ట్రంప్‌గా నాకు ఏదైనా ప్రమాదం తలపెడితే ఇరాన్ మొత్తాన్ని గూడా మంట గలిపేస్తా, బూడిద చేసి పడేస్తా, మొత్తం ఐ విల్ బ్లో అప్ ఇరాన్ అని జెప్పి అంటున్నాడు. సో, ఇది అతనిచ్చిన వార్నింగ్. ఎంత మాస్ వార్నింగ్ ఇచ్చాడంటే మనం రెగ్యులర్‌గా రోడ్డు మీద కొట్లాడుకోవడమో, లేకపోతే స్ట్రీట్ ఫైట్ ఏదో ఉంటది గదా! సో, అటువంటి ఫైట్‌లో మాట్లాడుకుంటారు గదా! ఆ స్టైల్‌లో సింపుల్‌గా ఒకానొక ఇంటర్వ్యూలో ఆయన జెప్పేసాడు. జనవరి 20న ఒక ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన జెప్పేసాడు. ఏమైనా తేడా వస్తే మొత్తం ఇరాన్‌ని బ్లో జేసేస్తా అని జెప్పి. మరి ఇరాన్ తక్కువేం జేయలేదు. ఆల్రెడీ అప్పటికే అమెరికాకు వార్నింగ్ ఇచ్చింది. ట్రంప్‌కు వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. మళ్ళీ ఏం జెప్పింది కౌంటర్‌గా అంటే, ఒకవేళ అమెరికా మా మీదికి ఏదైనా చేద్దామని చెయ్యెత్తితే చాలు ఆ చేతిని నరికేస్తాము. దాంతో పాటు ఆ చేతిని నరికేసే దానితో పాటు కూడా ఆ ప్రపంచం మొత్తాన్ని నాశనం చేసేస్తాం. అంటే మొత్తం అమెరికాను నాశనం చేసేస్తాం. మొత్తం అమెరికాను నాశనం చేస్తాం అంటున్నాడాయన. సో, ఇది ఇరాన్ ఇస్తున్న వార్నింగ్ డొనాల్డ్ ట్రంప్‌కి. సో, ఒక రేంజ్‌లో వార్నింగ్‌లు ఇచ్చేసుకుంటున్నారు. ఈ వార్నింగ్‌లు ఒక ఎత్తైతే ఇక్కడ ఇజ్రాయెల్‌కి సంబంధించిన బుల్లెట్స్ దొరకడం అనేది, మిలిటరీ బుల్లెట్స్ దొరకడం అనేది ఈ ఫారెన్ ప్లాట్ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా జరుగుతోంది. మొసాద్ వాళ్ళు ఎంటర్ అయ్యారు. దీనికి అటు ఇజ్రాయెల్ సపోర్ట్ అండ్ అమెరికా సపోర్ట్ అని చెప్పి ఇరాన్ చెప్తోంది. ఈలోపు డొనాల్డ్ ట్రంప్ ఏమంటాడంటే, దాదాపు 837 మందిని ఇరాన్ ఉరిశిక్ష వేసే ప్రయత్నం చేసింది. మేము ఇరాన్‌కి గట్టి వార్నింగ్ ఇచ్చాము. ఖమేనీకి వార్నింగ్ ఇచ్చాము. 837 మందిని కనుక మీరు ఉరితీసినట్లయితే మీకు మామూలుగా ఉండదిగ అని చెప్పి మళ్ళీ అదే పద్ధతిలో ఆయన వార్నింగ్ ఇచ్చాను అని డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నాడు. అండ్ వెంటనే ఆ భయానికి ఇరాన్ ఆ 837 మందిని ఉరిదీయకుండా ఆపింది. ఆపింది అంటే పోస్ట్‌పోన్ చేయలేదు. పూర్తిగా క్యాన్సెల్ చేసుకుంది అనేది ఆయన చెప్తున్నాడు. సో, ఓవరాల్‌గా ఆయన ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే 837 ఉరి శిక్షల్ని నేను ఆపాను ఇరాన్‌లో అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నాడు. నిజానికి అక్కడ ఒక రెజిమ్ చేంజ్ ఆపరేషన్, రిలిజియన్ చేంజ్ ఆపరేషన్ జరుగుతుంది అని మనం చెప్పుకోవాలి. 117 మంది ఇప్పటివరకు చనిపోయారు. అందులో చిన్న పిల్లలు గూడా ఉన్నారు. వాళ్ళకి బుల్లెట్లు తగిలాయి. ఇదంతా గూడా జరుగుతోంది. వీళ్ళంతా ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, సుప్రీం లీడర్ ఖమేనీకి వ్యతిరేకంగా గూడా వీళ్ళంతా స్ట్రగుల్ చేస్తూ ఉన్నారక్కడ. ఆ స్ట్రీట్ ఫైట్ చేస్తున్న సందర్భం. అయితే దీనికి ఇంటర్నల్ కారణాలేమిటి అంటే, ఒకటి అక్కడ ఎకనామిక్ క్రైసిస్ రావడం, ద్రవ్యోల్బణం పెరిగిపోవడం, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని కాదు ఇంకెక్కువనే ఉన్నాయి. 40-60% ఉంది అక్కడ ఇన్‌ఫ్లేషను. అసలు ఏది కొనుక్కునే పరిస్థితి అయితే లేదు. ఒక్కొక్కటి ఆ లిస్ట్ చూస్తే అందులో వాటి రేట్లు చూస్తే అసలు ఇది కొనుక్కునే పరిస్థితి ఉందా అనే సిట్యుయేషన్ ఇరాన్‌లో ఉంది అంటే, ఒక రకంగా పాకిస్తాన్ కంటే ఇంకా దరిద్రంగా తయారైంది ఇరాన్ పరిస్థితి. అక్కడ సామాన్య జనాలు, షాప్ కీపర్సు, తర్వాత అంటే ఈ షాపులు పెట్టుకున్న వాళ్ళు, తర్వాత స్టూడెంట్సు, మహిళలు అందరూ రోడ్ల మీదకొచ్చేశారు. ఇది కాస్త మెల్లిగా చినుకు చినుకు గాలివానలాగా మారి ఆఖరికి రెజిమ్ చేంజ్ ఆపరేషన్‌కి, రిలీజియన్ చేంజ్ ఆపరేషన్‌కి మాకు పర్షియా గావాలి. ఇంకా ఇదంతా వద్దు. ఈ ముస్లిం కంట్రీ లాగా మేము ఉండలేము అని జెప్పి వాళ్ళు రావడం జరిగింది. అయితే ఇక్కడే ఇరాన్ ఏమంటుంది అంటే, సరే ఇక్కడ గొడవ జరిగేది కొంతవరకు గొడవ జరగడం వరకు ఓకే గానీ, ఈ రెజిమ్ చేంజ్, రిలీజియన్ చేంజ్‌కు కూడా అమెరికా అండ్ ఇజ్రాయెల్ సహకరిస్తూ అగ్నికి ఆజ్యం పోస్తోందని ఆయన జెప్తున్నాడు. ఈలోపు మళ్ళీ ట్రంప్ ఏం చెప్తున్నాడంటే, మా అమెరికాకు సంబంధించిన ఆర్మడా మొత్తాన్ని అంటే ఒక బిగ్ ఫోర్స్ మొత్తాన్ని మేము ఇరాన్‌కి పంపిస్తున్నాం. ఈ బిగ్ ఫోర్స్ అంటే ఏంది అంటే యూఎస్ ఫిఫ్త్ ఫ్లీట్ ఉంటుంది. నేవీ ఫ్లీట్. సో, ఈ నేవీ ఫ్లీట్ మొత్తాన్ని గూడా సముద్ర మార్గంలో అటు ఇరాన్‌కి పంపించే ప్రయత్నంలో భాగంగా ఆ ఫ్లీట్‌ని పంపించడం మొదలుపెట్టారు. అదంతా గూడా కదులుతోంది మెల్లిగా గల్ఫ్ కంట్రీకి. సో, ఎట్లా అంటే
ఈ ఈ ఫిఫ్త్ ఫ్లీట్ ఏదైతే ఉందో దాన్ని అర్మడా అని అంటున్నాడు డొనాల్డ్ ట్రంప్. సో ఏంటి అంటే ఇదొక పెద్ద ప్యాకేజ్ అనమాట. అందులో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉంటాయి. ఆ షిప్స్, సబ్‌మెరైన్స్ ఉంటాయి. ఈ మిసైల్ డెస్ట్రాయర్స్ ఉంటాయి. ఎయిర్ క్రాఫ్ట్‌లు ఉంటాయి. పాసిడాన్ ఎయిర్ క్రాఫ్ట్ లాంటివి. ఇట్లాంటివన్నీ గూడా ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి. సో ఈ 4, 5 రకాలుంటాయి. ఇవన్నీ గూడా అర్మడా అంటే ముఖ్యంగా ఇరాన్ వైపు పంపించడానికి దీన్ని వాడుతూ ఉన్నారు. అండ్ యూఏఈ, సౌదీ అరేబియా ఇట్లాంటి దేశాలకు సపోర్ట్‌గా గూడా అమెరికా వాడే అర్మడాను ఇప్పుడు మేము బయలుదేరింది పంపిస్తున్నాము అని జెప్పి చెప్తున్నారు. అంటే ఇక్కడ మనకు ఒక ఆలోచన రావచ్చు. అంటే యూఎస్ ట్రూప్ మొత్తాన్ని పంపిస్తున్నాడంటే ఖచ్చితంగా ఇవన్నీ గూడా యుద్ధానికి సహకరించేవే. కాబట్టి ఖచ్చితంగా యుద్ధం రాబోతోంది అనే విషయాన్ని ఇక్కడ నిర్ధారించుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈలోపు మళ్ళీ ట్రంప్ ఏమంటున్నాడంటే, యుద్ధమేమీ రాదు. మేమేమి ప్రయోగించమవి. చూద్దాం. ప్రయోగించకుండా ఉండాలనే అనుకుంటున్నాను నేను. కానీ చూద్దాం. ఇరాన్ ఏదైనా చేస్తే ఖచ్చితంగా ఇంతకుముందు మేము న్యూక్లియర్ సైట్స్‌ని ఎట్లా కొట్టాం? జూన్‌లో 12 రోజులు యుద్ధం చేసింది ఇజ్రాయెల్ ఇరాన్‌తో యుద్ధం చేసింది. లాస్ట్ మినిట్‌లో అమెరికా ఎంటర్ అయ్యి న్యూక్లియర్ సైట్స్ ఇరాన్‌లో ఉన్న న్యూక్లియర్ సైట్స్‌ని పగలగొట్టేసి ఆ యుద్ధానికి క్లోజప్ పెట్టేసింది మొత్తానికి. అంటే క్లోజ్ చేసి పడేసింది ఆ చాప్టర్‌ని. సో, మళ్ళీ అట్లాగే మేము మాకు చిన్న చిన్న పల్లీలతో, పీనట్స్‌తో సమానం మేము ఇరాన్‌ని కొట్టేస్తాం న్యూక్లియర్ సైట్స్‌నన్నిటిని గూడా. ఇలా గనక పిచ్చి పిచ్చిగా చేస్తే ఇరాన్ అని మళ్ళీ ఒక బెదిరింపిచ్చాడు. సో, ఇదంతా గూడా ఎట్లా ఉంది అంటే పరస్పర బెదిరింపులు. ఇది ఖచ్చితంగా ఖమేనీ ఐదర్ సరెండర్ అయిపోవాలి. మదురోలాగా, వెనెజువేలాకి సంబంధించిన మదురోలాగా ఆ ప్రెసిడెంట్. లేదా అక్కడి నుంచి పారిపోవాలి. ఓలీ శర్మలాగా నేపాల్‌కి సంబంధించి, బంగ్లాదేశ్ షేక్ హసీనాలాగా. లేదా చనిపోవడం. ఏదో రకంగా చనిపోవడం జరగాలి. సో, ఇట్లాంటి 3, 4 ఆప్షన్స్ మధ్యలో ఇప్పుడు ఖమేనీ జీవితం కొట్టుమిట్టాడుతోంది. అతనకు అక్కడ ఒక సుప్రీం లీడర్. ఇప్పటివరకు అక్కడ ఆయన మాట విన్నవాళ్ళే అంతా. ఇప్పటికి వింటున్న వాళ్ళే. సో, ఇది నడుస్తోందన్నట్టు. మరి నిజంగానే యుద్ధం వస్తుందా? అమెరికా ట్రూప్ ఇరాన్ మీద దాడి చేస్తుందా? అనే ప్రశ్న మనకు రావచ్చు. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే కొంచెం మనకు వెనక్కి వెళ్ళాలి. సో, 1953కు వెళితే ఈ స్టోరీ మొత్తం అర్థమవుతుంది. సో, 1953లో జరిగిందేంటి అంటే, అక్కడ ఒక స్వతంత్రమైన రాజ్యం నడుస్తోంది ఇరాన్‌లో. వెంటనే అమెరికా మనందరికీ తెలిసిందే అమెరికా ఎట్లా దూరుతుందో అని. సో, అమెరికా అండ్ యూకే గూడా దూరింది అప్పట్లో. సో, యూకే గూడా దూరి అక్కడున్న ప్రభుత్వాన్ని పడగొట్టి, ఆ తర్వాత మొహమ్మద్ షా, రెజా పెహ్లవి అనే అతన్ని ఇంట్రొడ్యూస్ జేసి మొత్తానికి ఆ రాజ్యాన్ని అతనికి అప్పగించింది. సో, అతనేం జేశాడు 1953 నుంచి ఆ ఇరాన్ రాజ్యాన్ని ఏలడం మొదలుపెట్టాడాయన. సో, ఇది ప్రో అమెరికాగా ఉండింది 1953 నుంచి. షా మొహమ్మద్ షా, రెజా పెహ్లవి రాజ్యం అంతా గూడా. సో, వీళ్ళంతా గూడా కొంచెం వెస్టర్నైజ్డ్‌గా సో, కొంచెం వెస్టర్నైజ్డ్‌గా ఉండడం, లిబరల్‌గా ఉండడం, కొంత అమెరికన్ ఇన్‌ఫ్లూయెన్స్ బాగా ఉండడం ఇదంతా గూడా జరిగింది. సో, మొదట్లో కొంత అప్ అండ్ డౌన్స్ ఉన్నా గూడా ఎమోషనల్‌గా, ఆ తర్వాత కొంత సెట్ అవుతూ వచ్చింది. సో, ఇరాన్ అంటే ఒక బాగా ఫార్వర్డ్ దేశం అనే పరిస్థితికొచ్చేసింది. 1953 నుంచి గ్రాడ్యువల్‌గా మనం మొదలుపెడితే. ఆ తర్వాత 1970 ప్రాంతాలకొచ్చేసరికి గూడా, ఆ తర్వాత 1980 విషయానికొస్తే ముఖ్యంగా 1980 ఇరాన్, ఇరాక్ ఈ యుద్ధం దీనికంటే ముందు గూడా 1970-79 ప్రాంతానికొచ్చేసరికి మెల్లిగా కదలికలేర్పడ్డాయి. సో, ఈ విపరీతంగా కరప్షను, తర్వాత ఎకనామిక్ క్రైసిస్సులు, కొంత అవకతవకలన్నీ కనబడ్డాయి. సో, బాగా ట్రెంబుల్ అయింది ఇరాన్‌కి సంబంధించిన విషయం అంతా. ఈ ట్రెంబుల్ అవ్వడంతో పాటు ముఖ్యంగా ఈ ముస్లిం కంట్రీస్‌లో ఎక్కువ శాతం ఈ సిద్ధాంతాలు పాటించాలి, మన మత సిద్ధాంతాలు పాటించాలనేది ప్యారలెల్‌గా నడుస్తూ ఉంటుంది. సో, అది గూడా ఒక్కసారి పెట్టిరేగిపోయింది. దెబ్బకి 1979 రెవల్యూషన్ వచ్చేసింది. ఇరాన్ రెవల్యూషన్ అంటారు 1979. సో, ఈ రెవల్యూషన్‌లో రెజా పెహ్లవీని తరిమేసి, ఆ తర్వాత అమెరికాకి సంబంధించింది కాకుండా నెక్స్ట్ వేరే డిఫరెంట్ రెజిమ్ వచ్చింది. దానికే ఈ సుప్రీం లీడర్ ఖమేనీ. సో, వీళ్ళంతా వచ్చారు. ఈ ఖమేనీ లీడర్‌షిప్ ఏదైతే ఉందో అది 1979 నుంచి రాజ్యమేలి, అప్పటి వరకు ఉన్న అప్ అండ్ డౌన్స్‌ని గూడా కొంత మళ్ళీ కంట్రోల్‌లోకి తీసుకొచ్చి ఎందుకంటే ఏ దేశం బలంగా ఉండాలన్నా మతము అవి అన్నీ కంటే గూడా ఆహ్, ఎకనామిక్ డెవలప్‌మెంట్ ఖచ్చితంగా ఉండాలి. ఎకనామిక్ స్టెబిలిటీ ఖచ్చితంగా ఉండాలి. సో, ఇవన్నీ ఉంటాయి గాబట్టి వాటిని కొంచెం ట్రెంబుల్ అవ్వకుండా మళ్ళీ సెట్ జేసి, ఆ తర్వాత ఈ ముస్లిం లాస్ అన్నింటిని గూడా మళ్ళీ ఏర్పాటు జేయడం జరిగింది. ఈ వెస్టర్నైజేషన్ అంతా పక్కన బెట్టి. సో, మళ్ళీ ఈ పెర్షియన్ సంగతి పక్కన బెడితే ఇస్లామిజం ఎక్కువగా ఇక్కడ పూర్తిగా మళ్ళీ దీనిలోకొచ్చేసింది కంటిన్యూటీలో. సో, 1979 తర్వాత అలా కంటిన్యూ అవుతూ వచ్చింది. ఈ రోజు వరకు గూడా అదే కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇప్పుడు ఈ రోజు 2025 నుంచే ఈ గొడవ స్టార్ట్ అయింది. ఒక రకంగా జెప్పాలంటే 2025 జనవరి నుంచే నివురుగప్పిన నిప్పులాగా మెల్లిగా మొదలైంది. ఇప్పుడు 2026 జనవరిలో మనం ఉన్నాం. సో, మెల్లిగా ఇది ఇట్లానే పాకుతూ వచ్చి లాస్ట్‌కి
మళ్ళీ ఇక్కడ ఎకనామిక్‌గా పూర్తిగా టర్బులెన్స్ అది జరగడం, అప్ అండ్ డౌన్స్. దీనికి తోడు అందరూ గూడా రోడ్ల మీదకి రావడం. ఆఖరికి ఈరోజు ఖమైనీ యొక్క ఈ యొక్క ఫేజ్‌ని కంప్లీట్ జేసేసి, మళ్ళీ వెనక్కెళ్ళిపోదాం, పెర్షియన్ రాజ్యానికి వెళ్ళిపోదాం అనే సిట్యుయేషన్‌కి వచ్చారు. ఇది ఇప్పుడు చారిత్రకంగా మనం మాట్లాడితే. మరి దీంట్లో అమెరికాకెందుకు కోపము అంటే, ఇక్కడ 2, 3 అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, అమెరికన్ రెజీమ్ రావాలి అనేది అమెరికా ఎప్పుడూ కోరుకుంటూ ఉంటుంది. మీరు బంగ్లాదేశ్‌లో జూసాం, నేపాల్‌లో జూసాం, భారత్‌లో ప్రయత్నాలు జూసినాం. 2020 ఢిల్లీ రైట్స్ దగ్గర నుంచి మొదలుపెడితే, ఆ తర్వాత రష్యా, యుక్రెయిన్ విషయంలో గూడా మనం జూసాం. యుక్రెయిన్‌లో ఏం జరిగిందనేది. సో, ఎక్కడ జూసినా రెజిమ్ చేంజ్ అనేది జరగాలి. దానికి అనుగుణంగా బంగ్లాదేశ్ జూసాం. దానికి అనుగుణంగా అమెరికాకి సంబంధించిన వాడు కనుసన్నల్లో అటు అమెరికా కనుసన్నల్లో అక్కడ రాజ్యమేలాలి. ఇది అమెరికా యొక్క పంతం. మనం అనుకున్నాం డీప్ స్టేట్ గురించి గూడా మనం మాట్లాడుకున్నాం. సో, ఎవరి గురించి మాట్లాడుకున్నా అమెరికా గురించైనా, డీప్ స్టేట్ గురించైనా 2 విడివిడిగా మాట్లాడుకున్నా, కలిపి మాట్లాడుకున్నా ఏంటి అంటే ఈ రెజిమ్ చేంజ్ అనేది కంపల్సరీ అమెరికా చేసే ఒక పిచ్చి ప్రయత్నం. ఇది చారిత్రక తప్పిదమే ఇది యాక్చువల్లీ. ఇది తర్వాత తర్వాత అమెరికాకు శాపంలా మారుతుందేమో అది తర్వాత సంగతి గానీ, బట్ ప్రస్తుతం మాత్రం అమెరికా ఈ విషయంలో సక్సెస్ అయ్యే పరిస్థితులుంటాయి. సో, ఖమేనీ సుప్రీం లీడర్ ఖమేనీ రాజ్యాన్ని అంతం చేసేసి, ఆయన యొక్క దశను అంతం చేసేయడం అనేది అమెరికా పెట్టుకున్న ఒక తీవ్రమైన ప్రయత్నం. అయితే ఇక్కడ ఇజ్రాయెల్ గూడా దీనికి తోడైంది అనేది ఇరాన్ ఎప్పటినుంచో చెప్తున్న మాట. ఆఫ్‌కోర్స్ మనకు తెలుసు ఇజ్రాయెల్, ఇరాన్ విషయంలో పచ్చగడ్డి వేస్తే అది భగ్గుమని మంట, మసి గూడా మనకు దొరకకుండా పోతది. సో, అట్లాంటి సిట్యుయేషన్. ఇక ఇదొక ఎత్తైతే న్యూక్లియర్ థ్రెట్ ఎక్కువగా ఉంది. ఎందుకు అంటే అమెరికాకి న్యూక్లియర్ థ్రెట్ అనేది నచ్చని విషయం. సో, ఏ దేశమైనా గూడా న్యూక్లియర్ థ్రెట్ గనక తీసుకున్నట్టయితే దాన్ని సహించదు అమెరికా. అమెరికా అది ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నప్పటికీ గూడా, అట్ ద సేమ్ టైమ్ పెద్దన్న పాత్ర పోషిస్తున్నప్పటికీ, అండ్ తనే పెద్దరికం నిర్వహించాలి ప్రపంచ పటంలో అని అనుకుంటూనే కూడా, ఇతర దేశాలను ప్రోత్సహించడం విషయంలో ముఖ్యంగా ఇజ్రాయెల్ లాంటి దేశాలను ప్రోత్సహించినప్పటికీ, ఇరాన్ లాంటి విషయాన్ని మాత్రం ప్రోత్సహించదు. ఎందుకంటే ఇరాన్ న్యూక్లియర్ దేశం కానప్పటికీ కూడా న్యూక్లియర్ ఎన్విరాన్మెంట్‌ని పెంచుకుంటూ వెళ్తోంది. కెపాసిటీని పెంచుకుంటూ వెళ్తోంది. ఆ ఫ్లెక్సిబిలిటీస్ పెంచుకుంటూ వెళ్తోంది. ఇదివరకు వీడియోలో నేను జెప్పాను. వారానికి ఒక అణుబాంబు తయారు చేసే సామర్థ్యం ఇరాన్‌కుంది. సో, ఇలా పెట్టరేగిపోవడం అది ప్రపంచానికే హానికరం అని చెపుతూ, మళ్ళీ ప్రపంచ పటాన్ని షేక్ జేసే ప్రయత్నంలో తెలిసి తెలియక ట్రంప్ జేస్తున్న పిచ్చి ప్రయత్నం ఇది. సో, ఆ రకంగా ఇరాన్‌ని బెదిరించుతూ ఉండడం, దీనికి తోడు ఆల్రెడీ ఆంక్షలు విధించడం ఇవన్నీ జరిగాయి. సో, ఇట్లాంటి 2, 3 రకాల కారణాలున్నాయి. దీనికి తోడు ముఖ్యంగా ఇంకొక దరిద్రమైన విషయం ఏంటంటే, మనందరికీ తెలుసు హమాస్ ఎంత దారుణం జేసింది అనేది. సరే దానికి మళ్ళీ సిద్ధాంతాలు జెప్తారు. హమాస్ అనేది అది ఇది అని. హెజ్బుల్లా అనేది మనం జూసాం. హెజ్బుల్లా గూడా లెబనాన్‌కి సంబంధించినవి. సో, వీటన్నింటికి గూడా ఇరాన్ నుంచి సపోర్ట్ బాగా దొరుకుతుంది. ఈ హమాస్‌కి గాని, హెజ్బుల్లాకి గాని ఎక్స్‌ట్రీమిస్ట్‌లు వీళ్ళు. ఇదేదో మతానికి సంబంధించిన విషయం మనం ఎక్స్‌ట్రీమిస్ట్‌లు. సో, వీళ్ళు ఏదో రకంగా ప్రపంచాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తారు. ఈ హమాస్ అండ్ హెజ్బుల్లా. వాళ్ళు కూర్చొని మాట్లాడుకునేది ఏమి ఉండదు. సో, వాళ్లకు ఇరాన్ సపోర్ట్ చేస్తోంది. ఇది అటు యెమెన్ లాంటి ప్రాంతాల్లో గూడా చిచ్చు పెట్టే ప్రయత్నాలు ఇట్లాంటివన్నీ జరుగుతాయి. ఇది అమెరికా మిత్ర దేశాలకు నచ్చదు. కాబట్టి ఇది గూడా అమెరికాకు నచ్చని అంశంగా పరిగణలోకి తీసుకొని, ముఖ్యంగా ఇట్లాంటి అంశాలన్నీ పరిగణలోకి తీసుకొని ఇరాన్‌ని హేట్ చేస్తుంది. సో, ఏ రకంగా చూసినా మనం ఇక్కడ ఒక అంచనాకొచ్చేద్దాం. ఏమిటి అంటే, ఇరాన్‌తో అమెరికా యుద్ధం చేసినా చేయకున్నా, ఇరాన్ మీద ఆంక్షలు విధిస్తూనే, ఇరాన్‌ని కట్టడి చేస్తూనే, ఇరాన్‌ని తొక్కిపడేసే ప్రయత్నమే జరుగుతుంది. అది ఏ రూపంలో అయినా సరే, అమెరికా ఈ ప్రయత్నంలో సక్సెస్ అయ్యేంత వరకు పోరాడుతూనే ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఈ ఎయిర్ క్రాఫ్ట్‌లు ఇవన్నీ వెళ్తున్నాయి. ఈ ఫ్లీట్ అంతా వెళ్తుంది. అంటే యుద్ధం చేస్తుందా? చేయదా? అనే విషయం గాకుండా, ఇరాన్‌ని తొక్కడానికే ఈ పని చేస్తుంది. దీనికోసం డొనాల్డ్ ట్రంప్ ఎంతకైనా తెగిస్తానని చెప్తూ ఉన్నాడు. అండ్ డొనాల్డ్ ట్రంప్‌కి ఏదైనా ఇబ్బంది జరిగితే మొత్తం ఇరాన్నే బ్లో అప్ చేసేస్తా అని కూడా అంటున్నాడు. సో, దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. ఇరాన్ పరిస్థితి ఏంటి భవిష్యత్తులో? అమెరికా చేతిలో అనేది ఒక్కసారి కామెంట్ చేయండి. ఈ వీడియోని మన మిత్రులకు కూడా షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.